వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సామాబాబు, బండారు బులితాత, బండారు వీరుబాబు, పుప్పల బుజ్జి, బండారు రాజేష్, కడియం చిన్న మరియు తదితరులు పాల్గొన్నారు. కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్యపై చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సి పోయి మా కులాన్ని కించపరిచే విధంగా పరుష పదజలం ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం. ఏ కులాన్నైనా గౌరవించాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదు. ఎమ్మెల్యే మాటల వెనుక ఎవరో ఒకరున్నారన్నది వాస్తవం. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, పిసిసి అధ్యక్షులు సమాధానం చెప్పాలి. అధికార ప్రతిపక్షాల మధ్య విభేదాలు, విమర్శల పరంపరలు ఉంటే పార్టీ పరంగా తేల్చుకోవాలి తప్ప ప్రత్యేకించి కులాన్ని కించపరుస్తూ, అవమానిస్తూ మాట్లాడడం సముచితం కాదు. ఈ విషయంలో ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. షాద్నగర్ ఎమ్మెల్యేపై కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఇతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఇతను కుమార్ గారు, వెలిసాల రాజేంద్ర గారు కూడా కాంటెస్ట్ చేశారు. రాజ్యాంగ పదవిలో అత్యున్నత పదవిలో ఉంటూ కులాలకు అతీతంగా పనిచేసి సుపరిపాలన చేసి ట్రైల్లో మనల్ని అందుకోవాలి. అంతేకాని ఒక కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కె శంకర్ గారిపై పిసిసి అధ్యక్షులు కఠిన చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని తెలియజేయాలని పద్మనాయక విలన సంఘం కరీంనగర్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. సిటి ప్రకాశ్రావు, కరీంనగర్ పద్మనాయక జనరల్ సెక్రటరీని. మొదటిగా పాత్రేయులకు, మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామో మీ అందరికీ తెలుసు. అది మళ్ళీ చదువు గురించి కూడా అవసరం లేదు. ఏదో శంకరయ్య షాద్నగర్ ఎమ్మెల్యే వాళ్ళ మండలంలో, నియోజకవర్గంలో ఏదో ఒకరితో నిలబెట్టుకొని మొత్తం మంది ఆ వాళ్ళనైనా చదగాక మొత్తం మా జన్మ సంఘాన్ని ఆయన కించపరిచిండు. ఆయన చరిత్ర మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వెలదీస్తారు. అసలు వెల్మ చరిత్ర ఏందో ఆయన తెలుసా? బొగ్గిలి బ్రహ్మణ కానీ, తాత పాపరాడు కానీ వెల్మ చరిత్ర ఏంటి ఆయన ఎల్లెక్కడ పడిపోవాలి. మా పెద్దలు చేసిన సేవకు ఆయన మమ్మల్ని అంటోడే. ఆయన వేములవాడకు చెందిన లేడీ హోంగార్డ్ వడ్ల అనూష బ్లాక్మెయిల్ దందాలకు పాల్పడిందని, తన భర్త ఆరోగ్యం బాగాలేదంటూ డబ్బున్న బడాబాబులను టార్గెట్ చేస్తూ లక్షల్లో వసూలు చేసిందని రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ దగ్గర 3,50,000 అప్పుగా తీసుకుని తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్మెయిల్ చేసి ఇంకా 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తే తన పరువు కోసం డబ్బు చెల్లించిన శేఖర్ మళ్లీ 3 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అనూషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. నిన్న ద్వారకా అనూష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం, అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అమలాపురం కాలేజీ రోడ్డులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అపచారం
స్వామివారి అభిషేకం కోసం భక్తులు తీసుకువచ్చిన ద్రవ్యాలను పక్కన పడేసిన సిబ్బంది. స్వామి దగ్గర జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తప్పిపోయిన అక్షర ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మెట్పల్లి పట్టణంలోని విజ్డమ్ స్కూల్ హాస్టల్ నుండి కనిపించకుండా పోయిన 10th క్లాస్ విద్యార్థిని అక్షర శుక్రవారం నిజామాబాద్ పట్టణంలో దొరికింది. మెట్పల్లి సిఐ లక్ష్మీనారాయణ తన సాంకేతిక నైపుణ్యంతో శీఘ్ర చర్యలు తీసుకుని అక్షరను గుర్తించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి బాలికను వారికి అప్పగించారు. అక్షర తల్లిదండ్రులు తన కూతురు సురక్షితంగా తమ చెంతకు చేరడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణాలు మరియు మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో బయటపడతాయని సిఐ తెలిపారు. అతివేగంగా స్పందించి బాలికను తల్లిదండ్రులకు అందజేసిన పోలీసులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడంపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఘటన గురించి విని షాక్ అయ్యామని, ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయామని, రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తూ బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందిస్తానన్నారు. వారి టీం నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవడం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కిక్కిరిసిన జనం. భారీ క్యూ లైన్లలో భక్తులు ఉండగా ప్రత్యేక ద్వారం ద్వారా దర్శనం చేయించలేదని ఒక యువకుడు, ఆలయ సిబ్బంది, మహిళా ఈవోపై వీరంగం. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని షర్టు చింపి పీకి పట్టుకొని గెంటివేసిన ఒక యువకుడు, అతని స్నేహితులు. మహిళా ఈవో అని చూడకుండా దుర్భాషలాడి ఓవరాక్షన్ చేసిన యువకుడు. ఆ యువకుడు వీఐపీ కానప్పటికీ ప్రత్యేకంగా దర్శనానికి తీసుకెళ్లలేదని చేసిన ఓవరాక్షన్. ఆలయానికి వచ్చిన భక్తులు యువకుడి ఓవరాక్షన్ చూసి అసహ్యించుకున్న అక్కడ ఉన్న జనం.
బాలగంగనపల్లి గ్రామం హంసమ్మ 67 సంవత్సరాలు. భర్త లేట్ దామోదర ఆచారి. ఆమెకు పెరాలిసిస్, ఒక కాలు చెయ్యి కొద్దిగా పనిచేయదు. కొడుకు శ్రీనివాసాచారి, కోడలు రమ్య. కొడుకు కోడలు కొయ్య పని చేసుకుంటూ చిత్తూరులో ఉన్నారు. హంసమ్మకు గ్రామస్తులు ఆహారం ఇస్తుంటారు. ఈ విషయం గ్రామస్తులు కొడుకు కోడలను ఇది పద్ధతి కాదని అడగగా, విధిలేని పరిస్థితిలో అమ్మ ఒడిని సంప్రదించగా, తల్లిని చూసుకునే బాధ్యత కొడుకు మీద ఉంది కదా అని అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు కొడుకుకు చెప్పగా కోడలు ఒప్పుకోలేదు. అటు అమ్మ మీద ప్రేమ ఉంది కానీ భార్యతో గొడవ అని తన బాధలు చెప్పుకున్నాడు. హంసమ్మ పరిస్థితి గమనించిన పద్మనాభనాయుడు అమ్మఒడికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మఒడి సభ్యులు హుసేన్, మురళి. నైట్న రావటం వరాట నా అంగదాన్ని వాల్చిందిరా చికెన్ దాన్ని ఎరుగున్నాను వరాట గమ్నీరు మాయా గమ్నీరు హలో పాకర్ ఒక చేయి పెట్టడానికి కదా ఏమిటి ఫ్యాన్ తో ఏం బా ఉడికిపోతా ఉన్నాం. నువ్వు మాత్రం చల్లగా ఉండు. చైర్లో కూర్చుంటావా? చైర్లో కూర్చోబెట్టండి చెప్పు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మిల్క్ డైరీపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ నెల 3న షకీల్ అనే వినియోగదారుడు ఇక్కడ మిల్క్ కేక్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి చూడగా ఫంగస్ ఉన్నట్టు గుర్తించి షాప్ నిర్వాహకులకు తెలియజేయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ 20B బ్యాచ్ నంబర్ గల మిల్క్ కేక్ను సీజ్ చేశారు. అనంతరం ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మీడియాతో మాట్లాడుతూ ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పటికీ కేక్లో ఫంగస్ వచ్చిందని, ఈ 20B బ్యాచ్కు సంబంధించిన వాటిని రిటర్న్ పంపించాల్సిందిగా తెలియజేశామని తెలిపారు. కరీంనగర్ మిల్క్ కేక్ పర్చేస్ చేసిన కస్టమర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫంగస్ ఉందండి. అది మరి వితిన్ డేట్లో ఉన్నా కూడా ఫంగస్ అనేది వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని ఈ మిల్క్ కేక్ లాంటివి ఎక్కువ సేల్ కావు కాబట్టి వాళ్ళు రిటర్న్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కంపెనీకి పంపిస్తే ఇలా కవర్స్ మార్చి ఇవ్వడం వల్ల మాత్రమే అది షెల్ఫ్ లైఫ్ దాటి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈరోజు బైన్సా పట్టణంలో మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి కార్యకర్తలు రావటం జరిగింది. ఈ సమావేశంకు గౌరవనీయులు సత్తు మల్లేష్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మరియు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు, బైన్సా మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్, వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్, ప్రస్తుత పీఏసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ నిర్మల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు, సీనియర్ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఉద్యోగం వచ్చేది ఉందా ఏమైనా అనేసి నిరక్షరాస్యత శాతం పెరగడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీల అన్ని కూడా నిర్వీర్యం కావడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేని విధంగా వాళ్ళు
ఏ ఒక్క యూనివర్సిటీకి వీసీని నియమించడం కావచ్చు, ప్రొఫెసర్లు నియమించడం కావచ్చు, పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ నిర్వీర్యం చేసినటువంటి విద్యారంగాన్ని మన ప్రజాప్రభుత్వంలో రేవంత్ అన్న నేతృత్వంలో ప్రతి యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్లను నిర్మించి యూనివర్సిటీలలో అంటే ఆ యొక్క అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా పటిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకు ఈ యొక్క ఆనాడు కేసీఆర్ చేసినటువంటి సకల జనుల సర్వేలో నీకు కోళ్ళెన్ని ఉన్నాయి, కుక్కలెన్ని ఉన్నాయి, మేకలెన్ని ఉన్నాయి, గోళ్ళెన్ని ఉన్నాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే ఈ రోజు మనం కులగణన చేస్తుంటే ఈ యొక్క కులగణనలో హరీష్ రావు ఎందుకు బాగా కేటీఆర్ ఎందుకు బాగుంటుందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఈ యొక్క కులాల వారిగా బీసీలే కావచ్చు, ఎస్సీలే కావచ్చు, ఎస్టీలే కావచ్చు, మీకెంతో మీకంత అనేటటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ రేవంత్ అన్న నేతృత్వంలో కులగణన కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరుగుతుంది. మీరు ఈ కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా ఏదో ఒకటి చెప్పండి. ఆనాడు ఈ రోజు మీ కులం ఏంటి అని మెన్షన్ చేసినందుకు కులంతో ఏ సంబంధం అనేటువంటి ప్రశ్నలు జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఈ కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా ఒకటే విషయం చెప్పండి. ఆనాడు మీరు మీకు సకల జనుల సర్వే చేసినప్పుడు కుక్కలన్నీ ఉన్నాయంటే తప్పలేదు, పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ నిర్వీర్యం చేసినటువంటి విద్యారంగాన్ని మన ప్రజా ప్రభుత్వంలో రేవంత్ అన్న నేతృత్వంలో ప్రతి యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్లను నిర్మించి యూనివర్సిటీలను అంటే ఆ యొక్క అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా పటిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది. కరీంనగర్ కమిషనరేట్ టౌన్ డివిజన్ నందు ఏసీపీ గోపతి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా రాత్రి సమయాల్లో రోడ్డు జంక్షన్ల వద్ద నిద్రిస్తున్న నిరాశ్రయులను గుర్తించి అనుమానాస్పదంగా తిరిగే వారిని పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీ చేశామన్నారు. వారిని మున్సిపాలిటీ పునరావాస కేంద్రాలకు తరలించామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు దాదాపు 40 మందిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ఈ డ్రైవ్ నందు కరీంనగర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న 26 కిలోల గాంజాను షామీర్పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్కా సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ షామీర్పేట్ పోలీసులు షామీర్పేట్ మండలం మస్జిద్పూర్ లోని ఓపెన్ వెంచర్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన 7 మంది ముఠా సభ్యుల నుండి ఒక కారులో 14 ప్యాకెట్లలో ఉన్న 26 కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు. 7 ముఠా సభ్యులలో నయాన్ దాస్, అనికేష్ సింగ్, రోహిత్, దాల్వాలేలా కేశ్ రాజ్ సింగ్, గీతా మండల్, రతి మిస్త్రీ, ఒక మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. బిల్లువి 10, మన ఇది 16 స్కీము బిల్లు 10. ఎవరైనా ఒక బాక్స్ ఇవ్వమంటాం. నిన్నటి తేదీ 6/12/2024 ఉదయం ఒక సమాచారము మేరకు మా లాండ్ ఆర్డర్ పోలీస్ మరియు ఎస్ఓటి కంబైన్డ్ ఆపరేషన్లో ఒక పట్టదగిన నేరానికి సంబంధించిన ఒక సమాచారము రావడం వల్ల ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాము. నిన్న
మన బావర్చి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాటింగ్ వెంచర్లో ఈ వెహికల్లను పట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక పైగా కార్లో సుమారు 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మొత్తము చిన్న 14 బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకొని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు. తర్వాత దాని కొరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, తీసుకొని అమ్మేవాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెయిట్ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తము 7 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో 4 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. దీంట్లో నేను ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి తీసుకొని వస్తున్న సందర్భంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను ప్లాన్ ప్రకారము పట్టుకోవడం జరిగింది. దాంట్లో వచ్చిన నేరస్తులు ఎవరంటే నయన్ దాస్ ఒకైనా అనికేత్ సింగ్, రోహిత్ సింగ్ అండ్ రాజ్ సింగ్. వీళ్ళు దీంట్లో నయన్ సింగ్ ఏమో ట్రాన్స్పోర్టర్ అండ్ సెల్లర్. తర్వాత రిమైనింగ్ 3 రిసీవర్స్. వీళ్ళు ఇక్కడ తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటిని చిన్న ఐటమ్ కింద తీసుకొని అమ్ముకోవడం వాళ్ళు చేస్తుంటారు. దాంట్లో ఈ నయన్ దాస్కి సంబంధించి గీతా మండల్ అండ్ గీతా అలియాస్ రీటా మిశ్రా వీళ్ళను తీసుకొని వచ్చి ఒక CCL తీసుకొని వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళొక కవర్ స్టోరీ అల్లుకొని నెంబర్ వచ్చేసి మీకు మళ్ళీ నేను చెప్తాను. ఆ నెంబర్తో కాల్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము తక్షణమే రెస్పాండ్ అవుతామని చెప్పేసి మీ ద్వారా మేము వినిపించుకుంటాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం కార్పొరేట్ స్కూలుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఉన్నాయని తాడికొండ మండల అభివృద్ధి అధికారిని సమతావాణి అన్నారు. శనివారం మండల పరిధిలోని పొన్నేకల్లు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారిని సమతావాణి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, అప్పుడే అధిరోహిస్తారని స్పష్టం చేశారు. రైట్ సైడ్ 10th ఇంటర్ జరుగుతుంది అన్నమాట. మొత్తం ఇక్కడ 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్నారు. ఇంకా మన పాఠశాలలో ఏమేమి ఉన్నాయి? 2 స్టాఫ్ రూమ్స్, ఆఫీస్ రూము, డిజిటల్ హాలు, దాని వెనక డైనింగ్ హాల్, కమ్ ఇండోర్ స్టేడియం, లోపలే ఆడుకోవడానికి, పిల్లలు అన్నం తినడానికి. అక్కడే మన కిచెన్ షెడ్ ఉంది. ఇంకా మనకి RO ప్లాంట్ ఉంది. ఇది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు ఏమేమి ఉన్నాయి? పిల్లలు 465 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 465 మంది. ఇందులో CWSN చిల్డ్రన్ 26 మంది ఉన్నారు. CWSN చిల్డ్రన్ అంటే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ అన్ని మిగిలిన పిల్లల్లాగా 10th వచ్చాక అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక లాంగ్వేజ్ తీసుకుంటే చాలు. అలాగే వాళ్ళ పాస్ మార్క్స్ కూడా అందరికి 35 రావాలంటే వీళ్ళకి 10 మార్క్స్ వస్తే చాలు, స్క్రైబింగ్ తీసుకోవచ్చు. అలాగే 100% డిజబిలిటీ ఉన్న వాళ్ళకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగాంపల్లి పంచాయతీ బీసీ కాలనీలో శుక్రవారం రాత్రి బీసీ యువ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పీ జయప్రకాష్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో కోలాటాలు, మేళతాళాలతో జయప్రకాష్ నాయుడు దంపతులకు పూలు జల్లుతూ స్వాగతం పలికి భారీ కేక్ కోసి అందరికీ తినిపించారు. ఈ కార్యక్రమంలో బూసా నాగరాజు గౌడ్, జనార్దన్ గౌడ్, ఎన్పి రాధాకృష్ణ, ఎన్పి శ్యామల, లోకయ్య, శివ, దినేష్, దాము, సురేష్, వెంకటరెడ్డి, కాలనీలోని యువత, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటో తీస్తారా ఇంకా ఒక్కొక్కరు పండి నిజంగానే అది ఈ పుట్టినరోజు అనేది ఎప్పటికి మర్చిపోలేని రోజు. మీరు బాగా కష్టపడారు, బాగా చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చాలా పెద్ద కేక్, ఫస్ట్ క్లాస్ ఉంది కేక్. ఈ కేక్ చేపించుంటారు. తెల్లారితో నుండి ఎక్కువ తిని షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మీరు అందరిలో ఎవరో ఒక్కరు డిసైడ్ చేసుకుని ఒక్క చిన్న పీస్ నాకు అందరూ ఊరంతా ఇచ్చినట్లు అందరూ కలిసి వస్తారు. అందరూ కొట్టాలి. థ్యాంక్ యూ రా. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణ ప్రజలు, కామారెడ్డికి వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలు మీ యొక్క వాహనాలకు తప్పకుండా నంబర్ ప్లేట్లు వేసుకోవాలని, నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జరిమానాలు విధించడం జరిగిందని, పెండింగ్లో ఉన్న చలానాలను వాహనదారుల వద్ద నుండి కట్టించడం జరిగిందని తెలిపారు. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. 3 రోజుల నుంచి గిద్దె రాజేష్ ఏమీ తినకుండా ఆమరణ దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం విషమిస్తుండటంతో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన్ను అరెస్టు చేసి వైద్యం నిమిత్తం కొడంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీక్షా శిబిరానికి తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేసి కొడంగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో దాపురించడం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కన్వింపు కలగాలి. సొంత నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ గడ్డ మీద ఇలా వికలాంగుల సమాజం హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం ఇలా అర్ధరాత్రి రేయింబగులు కూడా పోరాటానికి సిద్ధమైందంటే మీలో చలనం రావాలి. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను తక్షణమే 60,000 రూపాయలు చేయాల్సిందే. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సునీతా సబర్ గారు వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా ఆ మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఆ మీద చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుంచి కొడంగల్ గడ్డ నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. దాంతోపాటు వికలాంగుల సమాజం ఏం కోరుతున్నది, ఆర్టీసీలో మా మహిళా సోదరులకు ఉచిత రవాణా ఇచ్చినట్టుగానే ఎప్పటి నుంచో కూడా ఆప్యాయతతో ప్రయాణం చేస్తున్నటువంటి మా వికలాంగులకు కూడా మరి
ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక్క హామీయే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కానివ్వండి, వికలాంగులకు నూతన జిల్లా కేంద్రాలలో ఇంతవరకు వికలాంగుల హాస్టల్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం. నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టల్ కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కొత్తపేటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠీ మహోత్సవాలను శనివారం కొత్తపేట నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. భక్తులు వేకువజామున నుంచే ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని పూజలు, పడగలు సమర్పించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున నుండే స్వామివారికి ప్రధాన అర్చకులు దెందులూరు వెంకట సూర్య సుబ్బారావు మణిగార్లచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి కళ్యాణ నిమిత్తం 201 రూపాయలు విరాళం చెల్లించారు. శ్రీ దేవపాటి వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి కళ్యాణ నిమిత్తం 201 రూపాయలు విరాళంగా చెల్లించారు. భక్త మహాశయులు విజ్ఞప్తి. నవీపేట్ మండల కేంద్రంలో మేకల సంత మార్కెట్ ఉండగా బస్టాండ్లో మేకల సంత నిర్వహిస్తున్నారని ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుందని వాపోతున్నారు. చనిపోయిన మేకలు బస్టాండ్లో పడేయడంతో విపరీతంగా దుర్వాసన వస్తుందని ప్రయాణికులు తెలిపారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి వారి సమస్య తీర్చాలని అక్కడివాసులు కోరుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల్ ఫకీరాబాద్ గ్రామం రోడ్డు ముఖ్యంగా వర్షాకాలంలో నగరంలో రోడ్లు గుంతలు నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నిమిషాల పాటు వర్షం కురిసినా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాటు వర్షం కురిస్తే గుంతలు కూడా నిండిపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెవుల మడుగు రోడ్డు తదితర ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుందన్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నారు.
వెలమాకులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మను హస్తినాపురం చౌరస్తాలో దహనం చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో వెలమా సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. 24 గంటల బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఎమ్మెల్యే ఇంటిని, కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల వరకు ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం మంచి పద్ధతి కాదని వారు అన్నారు. నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మా వెలమ జాతిని కించపరుస్తూ అసభ్యకరంగా, అవమానకరంగా అందరినీ చంపి తీరుతానంటూ బల్లగుద్ది సవాలు చేయడం మా అందరి దృష్టికి వచ్చింది. మా వెలమ జాతి మొత్తం భయాందోళనలకు గురవుతుంది. కడప నగరం కోటిరెడ్డి సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ మలబార్ గోల్డ్ పక్కన స్టూడియో 7 ఫ్యామిలీ సెలూన్ మరియు బ్రైడల్ స్టూడియో ప్రారంభోత్సవం చేసిన శ్రీధర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా స్త్రీలకు, పురుషులకు కడప నగరంలో స్టూడియో 7 ప్రారంభించడం జరిగిందన్నారు. 30% డిస్కౌంట్ ఆన్ ఆల్ యువర్ సర్వీసెస్తో హెయిర్ కట్ అండ్ కలర్, ఫ్యాషన్ కలరింగ్, హెయిర్ స్పా, హెడ్ మసాజ్, నెయిల్ ఆర్ట్, హెయిర్ ఎక్స్టెన్షన్, స్కిన్, బ్రైడల్స్ నెయిల్ మరియు బ్రైడల్ మేకోవర్ కేవలం 4,999 రూపాయలకే సర్వీసెస్ చేస్తామని మరియు కెరాటిన్ అండ్ స్ట్రైట్నింగ్ 3,999 రూపాయలకే, ఫెస్టివల్ మేకప్ కేవలం 2,999 రూపాయలకే సర్వీసులు చేస్తున్నామన్నారు. ఈ 30% ఆఫర్ కొద్ది రోజులు మాత్రమేనని కడప నగర ప్రజలందరూ ఒక్కసారి స్టూడియోను సందర్శించి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నేటికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం అయింది. శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సహకార కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యకర్తలందరి సహకారంతో, అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, లేదా తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేయడం కావచ్చు, ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా
ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్గా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని పేర్కొన్నారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% మంది తెలుగువారేనని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డిప్టెక్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. So, sir, this is basically a system for mass screening of multiple types of diseases. And we do have a center. जैसा 50% above immunity है, उसके अंदर ये पानी. Honorable Chief Minister will be entering the auditorium. DFST, I announce the arrival of our Chief Ceremony, sir. You have to understand, all of us has to think one thing. First agriculture revolution, it took so much of time. Then industrial revolution, it took so many years, decades. Then if you see technology revolution, only few decades. Today, in technology, almost all, everything is mature. Through satellite, you can get information. Through drones, you can program anything. We can go for real-time application. Through CCTV cameras, we can get real-time information connected. IoTs. Nowadays, I have seen some innovations here. IoTs as a reality. Under cell phone, smartphone, here are people, everybody is having a cell phone, not only you, even those who are working in the field, they are also busy to watch the information real time and acting real time. That is how things are happening. So, ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసుకెళ్లి బొక్కలో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు. రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా మీరందరూ మీ ఉద్యోగాలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకందరికీ అవకాశాలు కల్పిస్తుంది. నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు. ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకో, హత్యలు చేసిన వాళ్ళకో, లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా, డ్రగ్స్ వాడేవాడైనా, లేకపోతే చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకునే వాడైనా, లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి.
అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే, కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నాను.